పురుషులలో మగతనం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. నేటి ఆహారపు అలవాట్లు, వ్యసనాలు వాటి వల్ల లైంగిక శక్తి కొంతవరకు సన్నగిల్లిపోతా ఉంది. ఒకటి సీనియర్ సిటిజన్లకు ఒక అనుమానం, ఎప్పటి వరకు ఏ వయసు వరకు సంభోగంలో పాల్గొనొచ్చు అనే ఒక అనుమానం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. ఈ రోజున 60 దాటిన వాళ్ళని మనం వృద్ధులు అనకూడదు, 60 దాటితే సీనియర్ సిటిజన్లు అనాలి. నిజంగా వృద్ధులు ఎవరు అంటే 90 దాటిన వాళ్ళు వృద్ధులు. ఎందుకంటే 90 ఏళ్ల వరకు కూడా సమర్థవంతంగా లైంగిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది, శరీరం సహకరిస్తుంది. కాకపోతే మనం షుగరు, బీపీ, గుండె జబ్బు, పక్షవాతము, లేదు స్థూలకాయము, భారీకాయం మన పాలిట శత్రువు. ఈ స్థూలకాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం. ఇది స్త్రీలలో ఎక్కువగా లోపం ఉంటుంది, థైరాయిడ్ లోపం పురుషుల్లో కూడా ఉంటుంది. మీకు భారీ శరీరం ఉంటే ఇప్పటిదాకా మీరు థైరాయిడ్ పరీక్ష చేయించుకోకపోతే థైరాయిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోండి. ఇదేమి మెడ ముందు భాగాన థైరాయిడ్ గ్రంథి ఉన్నంత మాత్రాన థైరాయిడ్ గ్రంథి ఏమి ఉబ్బదు. రక్త పరీక్ష T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే ఆ TSH అనేది బాగా పెరుగుతుంది, అది థైరాయిడ్ లోపాన్ని మనం సూచిస్తుంది. తర్వాత యవ్వనస్తులకు సీనియర్ సిటిజన్లకు ఏమైనా తేడా ఉంటుందా? యవ్వనంలో ప్రతిరోజు కూడా వాళ్ళు సంభోగంలో పాల్గొనగలుగుతారు దాంపత్య జీవితంలో. అదే 60 దాటిన తర్వాత ప్రతిరోజు సాధ్యపడకపోయినా వారానికి 2 రోజులు, 3 రోజులు, ఇప్పుడు 60-70 మధ్యలో రోజుకు 3 సార్లు పాల్గొంటే 70-80 మధ్యలో రోజుకి వారానికి 2 సార్లు, 80-90 మధ్యకి వచ్చేసరికి వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి. అయితే మహిళలు ముట్లు ఆగిపోయిన తర్వాత, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్లకు పిల్లలు పుట్టే శక్తి పోతుంది. పురుషుడికి అలా కాదు. అతను 90 ఏళ్ళు దాటిన వీర్య కణాలు ఉత్పత్తి అయినంత కాలము కూడా వాళ్ళు పిల్లల్ని పుట్టించే శక్తి కలిగి ఉంటారు. కనుక 90 ఏళ్ల వృద్ధుడు కూడా వీర్య కణాలు చలనం అన్నీ బాగుంటే, వీర్య కణాల సంఖ్య ఉంటే ఆ వయసులో కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సరే 90 ఏళ్ళు దాటిన తర్వాత చాలా కష్టం. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో ఏదో చేశామని కానీ అప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటికీ కొంతమంది ఏమనుకుంటారంటే భార్య 45 ఏళ్ళు వచ్చి ముట్లు ఆగిపోతాయి, ఆమె ఏమనుకుంటుందంటే ఇక దాంపత్య జీవితానికి ఫుల్ స్టాప్ అనుకుంటుంటుంది. ఆ మగుడికి చెప్తుంటుంది, ఇంకేంటండి కొడుకులు కూతుళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయే, మనోళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు, ఇంకా ఇదేంటండి నన్ను పట్టుకుని ఇది చేస్తారు అది చేస్తారంటుంది. వాళ్ళకేంటంటే స్త్రీలలో గర్భాశయము పక్కన ఉండే అండకోశం నుంచి స్త్రీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఆ స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి దాదాపు ఫుల్ స్టాపే, ఆగిపోతాయి. ఈ మగవాడికి వృషణాల నుంచి ఉత్పత్తి అయ్యే టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్లు మరణించే వరకు ఉత్పత్తి అవుతాయి. వాళ్ళకి ఎప్పుడైతే హార్మోన్ల ఉత్పత్తి అండకోశం నుంచి ఆగిపోయినాయో ఇక వాళ్ళకి అన్ని రకాలుగా ఆసక్తి పోతుంది. వాళ్ళకు దాంపత్య జీవితంపై ఆశ, సంభోగంపై ఆ కోరికలన్నీ తగ్గిపోతాయి. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఫుల్ స్టాప్ కదా, మీకు కూడా అంతే అనుకుంటుంది. కానీ పురుషుడికి నిరంతరం జీవించినంత కాలము కోరికలు ఉంటాయి, సామర్థ్యం ఉంటుంది. ఆ స్త్రీ ఆమె తెలవక సమాచార లోపం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల మీకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఏమండి ఇదేంటండి ఇది ఇట్ట చేస్తున్నారు ఏంటి అని అడుగుతుంటారు. పురుషులకు కూడా అనుమానం, నాకు 67 ఏళ్ళు వచ్చినాయి, 75 ఏళ్ళు వచ్చినాయి, నేను చెయ్యొచ్చా చేయకూడదా, ఏమన్నా తప్పేమీ లేదు. ఇంకోటి ఏంటంటే లైంగికంగా సంభోగంలో పాల్గొంటే
ఆరోగ్యంగా ఉంటారు. పరిశోధనలు జరిపారు. గుండె జబ్బులు, పక్షవాతము వచ్చే అవకాశం తక్కువ, షుగరు బీపీ వచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ ఉన్నా కూడా షుగరు బీపీ బాగా కంట్రోల్ అవుతాయి. చర్మం ముడతలు పడవు. అసలు పూర్తిగా వదిలేసినవాడు, అసలు సంభోగంలో పాల్గొన్నవాడు, వాడికి వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తుంది. ముఖం నిగనిగలాడాలన్నా, కళగా ఉండాలన్నా, ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేయాలన్నా ఇది పరిశోధనలు అవి నిరూపించాయి. కనుక ఈ సంభోగములో పాల్గొన్న తరువాత కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లు విడుదలవుతాయి. వాటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు. అంటే సంతోషాన్ని కలిగించే హార్మోన్లు. ఆ సంతోషం కలిగించిన హార్మోన్లు విడుదలవటం వల్ల వీళ్ళు చక్కగా ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా. ఈ రోజుల్లో 65 ఏళ్ళ తర్వాత రిటైర్ అయినాక 10 ఏళ్ల పాటు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేయగలుగుతున్నారు. అంతేకాదు గవర్నమెంట్ కూడా 65 దాటినా కూడా వాళ్ళని 75 ఏళ్ళ దాకా కాంట్రాక్ట్ పద్ధతులను నియమించుకుని వారి సేవల్ని ఉపయోగించుకుంటా ఉంది. కనుక 60 దాటిన వాళ్ళని వృద్ధులు అనకూడదు. వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే అంకుల్సే వాళ్ళు. ఇప్పటిదాకా అంకుల్స్, 80 ఏళ్ళు వచ్చేదాకా అంకులే. 80 తర్వాత సీనియర్ సిటిజను వృద్ధాప్యంలోకి వెళ్తారు. కనుక ఎవరు కూడా పురుషులు సిగ్గుపడవలసిన అవసరం లేదు. మరి నా భార్య నాకు సహకరించట్లేదండి, వద్దు వద్దు అంటుంది, తోసేస్తుంది, ఏంటండి అని ఉంటుంది, నిరాకరిస్తుంది అంటే ఇట్లా ఇంట్లో భార్య సహకరించకపోతే ఈయన ఎక్కడో వేరే చోట చూస్తుంటాడు, పక్క చూపులు చూస్తారు. అందుకని భార్య సహకరిస్తే ఆ గొడవే లేదు కదా. చెప్తాడు, ప్రాధేయపడతాడు, నయాన భయాన అన్నట్టు అన్నీ చెప్పినా కూడా భార్య సహకరించకపోతే ఈయన ఎక్కడో చూస్తుంటాడు. పక్క చూపులు చూసి అక్కడ పోయొచ్చే సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం ఏం లేదు. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా భార్య సహకరించాలి. మరి ఆమెకేమో కోరికలు లేవు, చచ్చిపోయినాయి. ఎట్లా అంటే దీనికి మనము పురుష హార్మోన్లు అయితే నిరంతరం ఉత్పత్తి అవుతున్నాయి, ఇవేమో ఆగిపోయినాయి. వాటిని పెంచాలంటే స్త్రీ హార్మోన్లు సహజ సిద్ధంగా సోయా చిక్కుళ్ళలో ఉంటాయి. సోయా చిక్కుళ్ళను మనం సోయా చంక్స్ అని ఉన్నాయి, మిల్ మేకర్ అది వాడాలి. లేదు సోయా పాలు, సోయా గింజలను నానబెట్టిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పాలు తీసి పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం వేసి తాగాలి, కాచుకుని తాగాలి. అట్లాగే సోయా నుంచి తయారు చేసే పన్నీర్ ఉంది, దాన్ని టోఫు అంటారు. ఆ టోఫు తినటం ద్వారా కూడా ఈ స్త్రీ హార్మోన్లు వస్తాయి. లేదు సోయా చిక్కులను పిండి చేసి పులకాలు చేసి అవి తిన్నా కూడా సోయా ఉత్పత్తులు తింటే స్త్రీకి స్త్రీ హార్మోన్లు వస్తాయి. మా ఆవిడ తింటుందని నువ్వు తినబాక, ఎందుకంటే మగాడు తింటే నీకు ఆ స్త్రీ హార్మోన్లు ఎన్ని అంటే ఉన్నది పడిపోతుంది. స్త్రీ హార్మోన్ కనుక ఆ సోయా చిక్కుళ్ళు ఎప్పుడో వారానికో నెల రోజులకో ఒక్కోసారి కొద్దిగా తిని, కానీ మా ఆవిడ రోజు తింటుంది, రోజు వండుతుందని చెప్పి ఆ టోఫును, ఆ సోయా చిక్కుళ్ళు, సోయా పులకాలు మగవాళ్ళు తినద్దు. మగవాళ్ళు నువ్వు మిల్లెట్స్తో రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, ఇవి పూర్వకాలం ఇవి తిని బాగా ఉక్కులా ఉండేవారు. నేటి తరం ఈ బియ్యం తెల్లగా మల్లెపువ్వులా ఉండే బియ్యం తిని వీక్ అయిపోయారు. అందువల్ల ఈ మిల్లెట్స్ చిరుధాన్యాలతో తయారు చేసిన జావా, అన్నము, రొట్టెలు అవి తినటం అనేది శ్రేయస్కరం. ఇది ఈ హార్మోన్ల పెంపు సహజసిద్ధంగా పాటు కొన్ని ఆయుర్వేద ఔషధాలు స్త్రీలకు బాగా ఉపయోగపడతాయి. మా ఆవిడ సహకరించట్లేదండి, ఏదైనా సలహా చెప్పండి అంటే దానికి శతావరి అని ఒక ఆయుర్వేద మందు ఉంది. ఈ శతావరిని ట్యాబ్లెట్ రూపాన పొద్దున ఒకటి రాత్రి ఒకటి స్త్రీకి వేస్తే ఆ స్త్రీ హార్మోన్ల సమతుల్యత అనేది వస్తుంది. శతావరితో పాటు మరి ఇంకొక మందు ఉంది, హిమాలయాల్లో తయారు చేసే శిలాజిత్ అని ఉంది. శిలాజిత్తు కొంతమంది అభిప్రాయం ఏంటంటే మగవారే వాడాలి శిలాజిత్తు, స్త్రీలకు ఉపయోగపడదు అని. శిలాజిత్తు డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ వాళ్ళు చేస్తారు. దాన్ని ఉదయం ఒకటి రాత్రి ఒకటి పురుషులతో పాటు
స్త్రీలు కూడా వాడచ్చు. శిలాజిత్తు స్త్రీలకు కూడా వాళ్ళ కోరికలు పెంచటం, హార్మోన్ల పరిమాణాన్ని పెంచటం, ఆసక్తి, లైంగిక ప్రక్రియ పట్ల ఆసక్తి పెంచటం అనేది జరుగుతుంది. కనుక శతావరి మరి శిలాజిత్ ఈ రెండు కూడా మేము షుగర్కి, బీపీకి, థైరాయిడ్, హార్ట్కి మందులు వాడుతున్నాం, మీరు ఈ చెప్పారు కదా వాడచ్చా లేదా, దానికి దీనికి ఏమైనా రియాక్షన్లు వస్తాయా అని. ఈ శిలాజిత్కి, శతావరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవు. పొద్దున టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత మీరు వాడుతున్న అల్లోపతి మందులు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వాడచ్చు.